ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా పరిపాలన కొనసాగిస్తా అని ప్రమాణం చేసినావు. ఇలా సిద్దిపేట ప్రజల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నావు. ఒక సిద్దిపేటే కాదు, యావత్ తెలంగాణ మీద కూడా నువ్వు ఆంధ్ర నాయకులకు సేమ్ తొత్తుగా వ్యవహరిస్తూ నువ్వు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇలా తెలంగాణ ప్రజలను మోసం చేస్తా ఉన్నావు. దాంట్లో భాగంగా ఇలా సిద్దిపేటలో మాకు వెటర్నరీ కాలేజ్ వచ్చింది. ఇక్కడికి గౌరవ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సిద్దిపేట ప్రాంత ప్రజలందరికీ సిద్దిపేట జిల్లాలో ఈ కాలేజీ ఉంటే చాలామంది విద్యార్థులు ఇక్కడ హైదరాబాద్ పోలేక ఇక్కడనే చదువుకుంటారనే ఉద్దేశంతో మంచి కాలేజ్ తీసుకొచ్చి ఇక్కడ పెడితే నువ్వు ఇలా ఇక్కడి నుంచి ఎత్తుకపోయినావు. ఏ పరిపాలకుడైనా గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని కొనసాగిస్తారు ఎవరైనా, కానీ ఆ అభివృద్ధిని ఒక దగ్గర కుంటుపడేస్తూ ఇంకో దగ్గరికి దొంగలించుకోపోవడం అనేది అది నీకే చెందింది. అది పరిపాలకునిగా నీ దక్షత కాదు అది. సో తక్షణం నువ్వు ఏదైతే ఎత్తుకొని పోయినావో నీ కొత్తగా పెట్టుకో అక్కడ, కానీ ఇక్కడ ప్రజాధనం ఒట్టిగా వృధా అయిపోతుంది. దీన్ని మరొక్కసారి నువ్వు ఆలోచించి కాలేజీ పునరుద్ధరించే విధంగా నువ్వు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.